ఆంధ్రప్రదేశ్లో ఇటీవల 10వ తరగతి పరీక్షా ఫలితాలు వెలువడాయి. ఈ పరీక్షల్లో విద్యార్థులు చాలామంది మంచి మార్కులతో పాస్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది. వారికే కాదు, వారి తల్లిదండ్రులకు కూడా మంచి సంతోషంగా ఉంది. అయితే మధ్యస్థంగా వచ్చినటువంటి మార్కులు ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు వీరు మాత్రం కొంచెం నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. అలానే వారి తల్లిదండ్రులు కూడా నిరాశ చెందుతున్నారు. కానీ నిరాశ ఎవరూ చెందాల్సిన అవసరం లేదు. ఈ యొక్క ఫెయిల్యూర్ అనేది తాత్కాలికమైనది. ఎప్పుడు నిత్య సాధనతో కనుక చేస్తే మంచి విజయాలు సాధించవచ్చు. ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్స్ ఆన్ టు ది సక్సెస్. కాబట్టి పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఈ మార్కులు తక్కువ వచ్చినాయి కానీ లేదా ఫెయిల్ అయ్యారని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వాళ్ళలో న్యూనతా భావాన్ని నింపకుండా విద్యార్థులకి వారి భవిష్యత్తు చదువులపై శ్రద్ధ చూపేలా మీరు ఉండాలని, విద్యార్థులు కూడా ఆ విధంగా ఉండాలని